సో, అండ్ మనకి ఏ మెంటర్ వస్తారు, మన టీమ్ ఎంతమంది ఉంటారు, ఓకేనా. విప్రో గురించి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇన్‌ఫాక్ట్. సో, ప్లీజ్ మీరు వైఫై కనెక్షన్ పెట్టించుకోవడం నేను 100% సజెస్ట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ గ్రేట్. అయితే టుడే ఒక లేటెస్ట్ వీడియోతో అయితే రావడం జరిగిందనమాట. అది కూడా విప్రో గురించి. సో, వీడియోని ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో, లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో, మీరు చూస్తే గనుక అందరికి విప్రో వాళ్ళు మెయిల్ సెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్‌లో నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా పీజేపీ నథింగ్ బట్ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ గురించి వివరంగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎన్ని వీక్స్ ఉంటుంది, ఇంకా టైమింగ్స్ ఏంటి, ఇంకా అటెండెన్స్ మానిటరీ ఇదంతా నేను చెప్పడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక మెయిల్ అయితే ఇప్పుడు రావడం జరిగిందనమాట. ఆ మెయిల్ యొక్క డూస్, డోంట్స్ చాలా పెద్ద మెయిల్ యాక్చువల్లీ. మీరు చూస్తే గనక యాక్చువల్లీ విప్రో నుంచి రాలేదనమాట. విప్రోతో టై అప్ అయిన ఒక కంపెనీ అనమాట. నథింగ్ బట్ దాన్ని నెక్స్ట్ జెన్ అనే ఒక కంపెనీతో టై అప్ అయిందనమాట. ఇదొక ట్రైనింగ్ సెషన్ కింద అనుకుంటా. వీళ్ళతో టై అప్ అయ్యి మనకి మెయిల్స్ పెట్టడం జరిగిందనమాట. ప్లీజ్ మీరు సబ్జెక్ట్ ప్రతి మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. ప్రతి మెయిల్ కూడా. సో, విప్రో వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో విప్రో వాళ్ళ కోసం ఎవరైతే చూస్తున్నారో దే షుడ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్. ఓకేనా. సో, మీరు చూస్తే గనక 15థ్ అనేది మనకి ప్రీ సెషన్ అయితే జరుగుతుందనైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు చాలా వివరంగా రాసారు. స్టార్ట్ అవుతదని రాసుందక్కడ. ఓరియంటేషన్ స్టార్ట్ ఎప్పుడవుతదంటే 15థ్ ఏప్రిల్ అనమాట. 15థ్ ఏప్రిల్ ఎర్లీ మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతదనమాట. 9-11 AM. ఐ థింక్ ఆ ఓరియంటేషన్ హౌ ఇట్ వర్క్స్ అని టోటల్‌గా మళ్ళీ మనకి అసైన్ చేయడము టీమ్ మెంటర్‌ని లైక్ అదంతా జరుగుతుందనైతే నాకు వచ్చిన అప్డేట్ ఉంటుందనమాట అది. సో, షార్ప్ 15థ్ ఏప్రిల్ మీరందరూ రెడీగా ఉండండి. 9కి స్టార్ట్ అవుతదనమాట. ఓరియంటేషన్ మాత్రమే. ఐ నో యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓరియంటేషన్, ప్రీ ఓరియంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ రైట్? ఒకవేళ తెలియకపోతే గనుక యూ షుడ్ కామెంట్, నేను ఐ విల్ లెట్ యూ నో. ఓకే. ఎందుకంటే నేను వీడియోని ల్యాగ్ చేయను ఎప్పుడు కూడాని. సో, 15థ్ ఏప్రిల్ అనే తారీఖుననమాట ఎర్లీ మార్నింగ్ 9-11కి వరకు ఉంటుందనమాట ఓరియంటేషన్ సెషన్ అనేది. ఆఫ్టర్ దట్ అదే రోజనమాట ఎప్పుడైతే మనకి 11థ్ అయిపోద్దో ఓరియంటేషన్ సెషన్ తర్వాత, అది 11 తర్వాత నుంచి 5:45 PM యాక్చువల్లీ వాళ్ళు మనకి మీటింగ్‌లో ప్రీ ఓరియంటేషన్ సెషన్‌లో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ఐ థింక్ 10-5 అని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ ఒక్క రోజైతే మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ బట్ 5:45 PM వరకైతే ఉందని అయితే వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తే గనక డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అసెస్మెంట్ డ్యూరేషన్ ఈస్ 10 డేస్ అనమాట. ఇంక్లూడింగ్ అంటే ఈ అసెస్మెంట్స్‌తో మొత్తం కలిపి 10 డేస్ అనమాట ఈ డ్యూరేషన్. ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీషన్ చేస్తారో ఈ 10 డేస్ ప్రోగ్రామ్‌ని వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారనమాట. దేనికి ఎలిజిబుల్ అవుతారంట? ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అవుతారు అని ఉందనమాట. మీరు చదివితే గనుక సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 10 డేస్ ప్రోగ్రామ్ 8 వీక్స్ ఆఫ్ ప్రీ స్కిల్లింగ్ విల్ కమెన్స్ ఇమ్మీడియేట్‌లీ. సో, ఆఫ్టర్ సో, ఇదనమాట. అండ్ మీరు ఇంకా మెయిల్ చివరి వరకు చూస్తే గనుక లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి మీరు మెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చదివితే బావుంటుంది. సో, అట్లా ఉంటుందనమాట. అండ్ మీరు మండే టు ఫ్రైడే అని ఉంది కదా! అండ్ ఇంకోటంటే ఒకేషనల్‌గా సాటర్డే కూడా మేబీ ఇంక్లూడ్ అయ్యుండొచ్చు. ఒకవేళ ఇంక్లూడ్ అయినా గానీ విల్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ అని అయితే రాసుంది. సో, అండ్ మనం డూస్ అండ్ డోంట్స్‌లోకి వచ్చేద్దామనమాట. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు నో అబౌట్ డూస్ ఎస్పెషల్లీ అండ్ డోంట్స్ కూడా. సో, డూస్‌కొచ్చేసరికి ఏంటంటే మనం అసెస్మెంట్స్ అనేవి కాకపోతే ఎంసీక్యూస్ టైప్స్ అసెస్మెంట్స్ అనేవి కూడా ఆన్ టైమ్‌లో మనం కంప్లీట్ చేసేయాలని చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ మనం 8 అవర్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తేనే గానీ మనం ట్రైనింగ్‌కి అంత ఫుల్‌ఫిల్‌గా వినలేమని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటాయి కదా! కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు చెప్పడం జరిగిందేంటంటే, అంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండండి అదర్ కొలీగ్స్‌కి అండ్ ఇంటరప్ట్ చేయకూడదని. ఇంకా డోంట్స్‌లోకొస్తే గనక సెల్ ఫోన్ యూజ్ చేయొద్దని చెప్తున్నారనమాట ట్రైనింగ్ సెషన్స్‌లో. అండ్ మనం ఎప్పుడు కూడా ఇంటరాక్షన్‌తో ఉండాలంట మన మెంటార్ తోటి. అండ్ మనం ఇంటరప్ట్ చేయకూడదంట. అండ్ మనం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంట. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి కాంట్ డూ యాక్చువల్లీ. సో, అదంతా కూడా వాళ్ళు డోంట్స్‌లో యూజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది వాళ్ళు సెండ్ చేసిన మెయిల్. సో, మెయిల్ పరంగా అయిపోతే గనక ఇప్పుడు నేను కొన్ని విషయాల మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నాకు చాలామంది కామెంట్స్ పెడతారేంటంటే, "అన్న కొంతమందికి రాలేదన్న వాళ్ళ మీద ఒక వీడియో చేయన్నా" అని. సో, నేనేం చెప్తానంటే వాళ్ళకి ఒకటి చెప్తాను. మీకింకా రాలేదు అంటే ఐ థింక్ ఇంకా చాలా మందికి రాలేదు. ఇట్స్ లైక్ విప్రో అనేవాళ్ళు చాలా మందిని తీసుకున్నారు గానీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ టు హావ్ టు బి ఆన్ బోర్డెడ్ రైట్? సో, అందరిని ఒకేసారి తీసేసుకోలేరు.
So it has to be taken for some more time. You should be have some more patience, or else you should stick to other companies also. There is nothing like that you can go to Wipro or something like that. అండ్ నేను ఇచ్చే సజెషన్ అదే అనమాట. మీరు ఇంకో కంపెనీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ ఇది కూడా వస్తే మీరు దీనికి కూడా మీరు ప్యారలల్‌గా చూసుకోవచ్చనమాట. ప్లీజ్ డోంట్ స్టిక్ విత్ ఓన్లీ విప్రో. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే బిజినెస్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. సో దే షుడ్ బి హైర్ ఎనీ టైమ్. ఐ డోంట్ టెల్ దిస్ పర్టిక్యులర్ టైమ్. ఐ డోంట్ ఈవెన్ టెల్ ఎదర్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఐ కెన్ టెల్, బట్ అలాంగ్ విత్ దట్ యూ షుడ్ బి అదర్ కంపెనీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? సో 15థ్ అనమాట. సో మీరందరూ రెడీగా ఉండండి. ఫ్రీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. దాన్ని మీకు ప్లీజ్ ల్యాప్‌టాప్ అరేంజ్ చేసుకోండి. సెల్ ఫోన్‌తో అయితే ఖచ్చితంగా అంత వర్కౌట్ అవ్వదని నా ఇంటెన్షన్. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్‌గా చేస్తున్నారో విప్రో వాళ్ళైతే ఎప్పుడు కూడా ల్యాప్‌టాప్ సజెషన్ చేస్తారనమాట. బిసైడ్స్ దట్ అందరికీ వైఫై కనెక్షన్ ఉండకపోవచ్చు. ప్లీజ్ మీరు వైఫై కనెక్షన్ పెట్టించుకోవడం నేను 100% సజెస్ట్ చేస్తాను మీ అందరికీ. ఇంట్లో కన్విన్స్ చేయండి పేరెంట్స్‌ని వైఫై గురించి. ఎందుకంటే 8 అవర్స్ ఇవ్వడం అనేది ఇట్స్ అండ్ ఐ థింక్ ఫోన్‌లో మనకి పని అవ్వదసలు. సో మీరు ఫోన్ హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకొని మమ్మీ, డ్యాడీ ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవ్రీ టైమ్ 8 అవర్స్ కూడా మనతో ఉండలేరనమాట. ఒకవేళ మీరు పక్కన వాళ్ళు తీసుకుందామని హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకొని మీకు అయిపోతే గనక. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ వైఫై కనెక్షన్ ఫర్ అవర్ స్టఫ్. సో అంతే నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది. ఇంకేం లేదు. ఇంకేమైనా మిస్ అయితే గనుక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి మీకు వివరంగా ఇంకా తెలుసుకొనైనా సరే లింక్డ్ఇన్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్ని విషయాలు కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ మై సైడ్. ఐ థింక్ ఈ వీడియో కొంచెం లెంతీగానే వస్తదనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ వీడియో ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్లీజ్ మీరు మాత్రం ప్రీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఈ 10 డేస్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు టు ఫేస్ ఎవ్రీథింగ్. ఓకేనా? విప్రో గురించి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇన్‌ఫాక్ట్. సో వచ్చినప్పుడు ఎందుకని మిస్‌యూజ్ చేసుకోవడం. సో ప్లీజ్ బీ స్టిక్ టు విప్రో ఫర్ దిస్ పర్టిక్యులర్ 10 days because it is essential to you know complete this successful 10 days. After this only we have 8 weeks program actually. సో అండ్ మనకి ఏ మెంటర్ వస్తారు, మన టీమ్ ఎంతమంది ఉంటారు, ఈవెన్ మనకి టెక్నాలజీ ఇస్తారు యూజ్ చేయడానికి, మన దేని మీద వర్క్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆ ఓరియంటేషన్ సెషన్లో ఐ థింక్ ఇంక్లూడ్ చేస్తారనుకుంటా. సో ఫర్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు ఇదంతా మోటివేట్ చేసి ఇంకా వీడియోస్ చేయాలనుకుంటాను. అండ్ నాకు వచ్చింది, నేను విప్రో ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, ఐ థింక్ నేను స్టార్ట్ చేసింది ఇంగ్లీష్‌తో అనమాట. సో ఎనీహౌ అవన్నీ ఎందుకులేండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఆఫ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.